హనుమకొండ జిల్లా పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ధరణి లేఅవుట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి బాకిలతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఫర్హానాథ్, ఆమె పిల్లలు ఉబేరా, ఆయేషగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే భర్త అజారుద్దీన్ బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాలను మార్చురికి తరలించారు. ఇదిలా ఉండగా ఫర్హానాథ్ తల్లిదండ్రులు మరియు బంధువులు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ తమ కూతురు మనవరాలను హత్య చేసి ప్రమాదంలా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఇది ప్రమాదమా లేక హత్య అన్న కోణంలో విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లా పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ధరణి లేఅవుట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఫర్హానాథ్, ఆమె పిల్లలు ఉబేరా, ఆయేషగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే భర్త అజారుద్దీన్ బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాలను మార్చురికి తరలించారు. ఇదిలా ఉండగా ఫర్హానాథ్ తల్లిదండ్రులు మరియు బంధువులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ తమ కూతురు మనవరాలను హత్య చేసి ప్రమాదంలా చూపిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఇది ప్రమాదమా లేక హత్య అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంపత్, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో దారుణం చోటు చేసుకుంది. ఈ పున్నేలు గ్రామ శివార్లో ఉన్న ధరణి లేఅవుట్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అందులో స్విమ్మింగ్ పూల్ లో మహిళా ఫర్హానాథ్ 26 సంవత్సరాలు, ఆమె యొక్క ఇద్దరు పిల్లలు ఉబేరా, ఆయేషా మొత్తం మృతి చెందినట్లుగా దాంట్లో స్విమ్మింగ్ పూల్ లో వారు పడిపోవడంతో వారిని ఉటావుటిన ఎంజిఎం కి తరలించాము. అక్కడ తీసుకురావడంతోనే వారి ముగ్గురు కూడా మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారని ఆ మహిళ భర్త అజారుద్దీన్ అయితే చెబుతున్నాడు. కానీ ఇదంతా కావాలనే కుట్ర కోణంలోనే భార్యని తమ ఇద్దరు అమ్మాయిలు, ఆడపిల్లలు ఇద్దరిని కూడా చంపాలనే దురుద్దేశంతోనే ఆ యొక్క పున్నెలులోని ఆ స్విమ్మింగ్ పూల్ లోకి తీసుకువెళ్లి దాంట్లో పడవేసి వారిని చంపేసి వారు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా మా అజారుద్దీన్ తన భర్త, మహిళా భర్త అజారుద్దీన్ వీటి నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి ఈ యొక్క అజారుద్దీన్ భార్య ఫర్హానాథ్ తల్లిదండ్రులు అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే వారు ఎంజిఎంలోని మార్చిలో అయితే ఈ 3 మృతదేహాలు, ఇటు ఫర్హానాథ్తో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉబేరా, ఆయేషా ముగ్గురు మృతదేహాలు కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎం మార్చిలో అయితే భద్రపరిచారు. కానీ ఈ యొక్క హత్యలో భాగస్వామైన మా అల్లుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, అత్యంత పాశవికంగా కావాలనే ముందస్తు ప్రణాళికలోనే వారిని చంపడం కోసమే అక్కడికి తీసుకువెళ్ళి ఎవరు లేని సమయంలో వారి ముగ్గురిని కూడా ఆ నీళ్ళల్లో ముంచేసి చంపేయడం జరిగింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించి ఈ హత్యలో భాగస్వామైన మా యొక్క అల్లుడు అజారుద్దీన్ పైన కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని వారి యొక్క మృతురాలి యొక్క తల్లిదండ్రులు, బంధువులు కోరుకుంటున్నారు. సంపత్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.